నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు అమిత్ షా గారి భేటీ గురించి ఎక్కడ చూసినా చర్చలు వినిపిస్తున్నాయి. ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుకుందాం రమ్మన్నారని. వెళ్ళారు, మాట్లాడుకున్నారు. ఈ చర్చల సారాంశం ఏంటి అంటే, పొత్తు గురించి చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. మొత్తానికి ఆ పొత్తు గురించి ఈ భేటీ జరిగి ఉండొచ్చు. ఆ భేటీలో పొత్తు కన్ఫర్మ్ అయ్యిందా అవ్వలేదా? చర్చల సారాంశం ఏంటి? అది ఎవరు చెప్పాలి? చంద్రబాబు గారైనా చెప్పాలి, బీజేపీ నాయకులు అమిత్ షా గారు, మోదీ గారైనా చెప్పాలి. కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరు చెప్పడం లేదు, ఎవరు నోరు ఇప్పడం లేదు. చంద్రబాబు గారు ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి, అంటే ఢిల్లీ వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి 12 తర్వాత కానీ ఏ విషయం తేల్చారు అఫీషియల్గా. ఓకే, అది అలా పక్కన పెడితే చంద్రబాబు గారు వెళ్ళారా, పిలిచారా? ఇప్పుడు వెళ్ళడానికి పిలవడానికి చాలా తేడా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈయన చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అది స్పష్టంగా ఉంది. ఎందుకు స్పష్టంగా ఉంది అంటే, ఓట్లు చీలిపోతే వైసీపీ లాభపడుతుంది అనేది ఒక పాయింట్. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమంటే, చంద్రబాబు గారు భయపడుతున్నది బీజేపీ సపరేట్గా పోటీ చేసి ఏదో అద్భుతంగా ఓట్లు చీల్చేసి టీడీపీని ఓడిస్తుంది, జగన్ వ్యతిరేక ఓటును చీలుస్తుంది అనే డౌట్ ఏమీ లేదు చంద్రబాబు గారికి. ఆయన ఎందుకంటే ఎన్నో ఎన్నికలు చూశారు కదా, ఆయనకి కొంత తెలుసు భవిష్యత్తు. ఆయన భయపడుతున్నది దేనికంటే, బీజేపీ సపరేట్గా పోటీ చేసి అలయన్స్లో లేకుండా ఉంటే జగన్కి ఏమైనా ఎన్నికల్లో సాయం చేస్తుందేమో అనే భయం ఉంది. అంటే కేంద్రంలో వాళ్ళ చేతిలో పగ్గాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ చేతిలో బలం ఉంటుంది కాబట్టి, ఈయన జగన్ ఏమైనా అక్రమాలకు పాల్పడితే బీజేపీ మద్దతు ఇచ్చి చూసి చూడనట్టు ఉండి ఇట్లా ఏమైనా మనకు దెబ్బతీస్తుందేమో అనే భయం ఉంది. అందుకని అనుకూలంగా చంద్రబాబు గారు ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రేపు కేంద్రంలో బీజేపీ వస్తుంది అనే సంకేతాలు బలంగా వినిపిస్తూ ఉండడం వల్ల బీజేపీకి జగన్కి ఉన్న దోస్తీని గనక భగ్నం చేయగలిగితే అది రేపు ఎన్నికల్లో గెలుపోవటములు సెకండరీ, మనకు రేపు సేఫ్టీగా ఉంటుంది. అంటే గతంలో బీజేపీని వ్యతిరేకించడం వల్ల ఎంత నష్టపోయాడో ఆయన తెలుసు. జగన్ గారు గెలవడము అనే పాయింట్ పక్కన పెడితే, ఆయనకి కేంద్రంలో ఏ రకమైన మద్దతు లేకుండా పోయింది, ఆయన చెప్పే మాటలకు విలువ లేకుండా పోయింది. కాబట్టి బీజేపీతో అంటే ఎప్పుడూ కూడా బలమైన వాళ్లతో చంద్రబాబు గారు వైరం పెట్టుకోరు. ఆయన మొత్తం రాజకీయ జర్నీ అంతా తీసుకుంటే మనకు ఎలా ఉంటుందంటే, ఆయన బలమైన వాళ్ళతో ఎప్పుడు పెట్టుకోరు. బలమైన వాళ్ళు అని అనుమానం వస్తే వాళ్ళతో ఏదో రకంగా రాజీకి పోతారు. ఆయన ఎప్పుడు తొడగొడతాడు అంటే, అవతల వాళ్ళు బలహీనపడ్డారు, వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదేమో, వాళ్ళు గెలవరేమో అని డౌట్ వచ్చినప్పుడు తొడగొడతాడు ఆయన పాలసీ అది. ఈ పాలసీ ప్రకారము బీజేపీతో ఆయన ఈరోజు స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఈ పొత్తు కుదురుతుందా లేదా అనేది ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడతాడో, పవన్ కళ్యాణ్ ఆయన కలిసి ఏం మాట్లాడుకుంటారో, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో ఏం మాట్లాడుకుంటారో, అమిత్ షా గారు మోడీ గారు కలిసి ఫైనల్గా ఏమి డిసైడ్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఈ పొత్తు వల్ల బీజేపీకి ఏమిటి లాభము ఒక పాయింట్. బీజేపీకి అజాన్ టుడే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో అయితే ఏమి సీట్లు రావు, పార్లమెంట్లో కూడా డౌటే. ఇప్పుడు పొత్తు పెట్టుకోలేదు అనుకుందాం. పొత్తు పెట్టుకోకుండా బీజేపీకి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 0 సీట్లు వస్తాయి, అందులో నో డౌట్. అయితే కేంద్రంలో వాళ్ళకు వచ్చే ప్రమాదం ఏముంది? ఇటు జగన్ గారు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, ఎవరు గెలిచినా బీజేపీకి జయ్యనే మూడ్లోనే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ కేంద్రంలో ఏదైనా సంఖ్యాబలం తగ్గితే ఇటువైపు నుంచి, అంటే ఇక్కడ వాళ్ళ సీట్లు 6, 7 గెలిస్తే తప్ప మనం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేని అనే దుస్థితి అయితే లేదు వాళ్ళకి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సరే, పొత్తు పెట్టుకున్నారు అనుకుందాం. పెట్టుకుంటే వాళ్ళు ఎన్ని అడుగుతారు? మహా అంటే 10 అడుగుతారు, 15 అడుగుతారు. ఈ 10-15 సీట్లలో 5 సీట్లు 6 సీట్లు గెలవడం వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 5 సీట్లు 6 సీట్లతో పార్టీని బలంగా నిర్మించేసుకుని ఏదో అద్భుతాలు చేస్తారనే ఆశ వాళ్ళకి లేదు. వాళ్ళ పార్టీ వైసీపీ తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్నంతకాలము బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బతకదు. బతికినా ఏదో ఒక పొత్తుతో 5 సీట్లు 6 సీట్లు 10 సీట్లు లోపు తెచ్చుకొని జీవించాలి. వాళ్ళ పార్టీ ఇండిపెండెంట్గా అయితే బతకదు.
కాబట్టి పొత్తు పెట్టుకుని 5 సీట్లు 10 సీట్ల వల్ల వాళ్ళు సాధించేది ఏమీ లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు పొత్తు పెట్టుకోవడంలో రహస్యం ఏమిటి అంటే, వాళ్ళకి ఒకవేళ జగన్ ఓడిపోతాడేమో, జగన్కి ఎదురుగాలి వీస్తున్నదేమో అని అనిపిస్తే అప్పుడు ఏమైనా వాళ్ళకి కాసిన సీట్లతో ఉపయోగము అని వాళ్ళు అనుకున్నారో ఏమి మనకు తెలియదు. ఇప్పటికైతే వాళ్ళతో జగన్ గారికి ఎలాంటి విభేదాలు లేవు, మనకు బయటికి ఏమి కనపడడం లేదు. అయితే పొత్తు కుదిరింది అనుకుందాం. పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడు గారికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటారా, ఇప్పుడు ఆల్రెడీ జనసేన అలయన్స్తో ఉన్నారు వాళ్ళు, బీజేపీ అలయన్స్ లేకపోతారు. బీజేపీ జనసేన కలిసి ఉన్న కాసిన్ని సీట్లలో వాళ్ళు ఎన్ని అడుగుతారు, కనీసం 7-8 లోక్సభ సీట్లు అడుగుతారు ఇద్దరు కలిసి. 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు అడిగే ప్రమాదం ఉంది. ఈ అడుగుతారు కదా, 170 సీట్లలో బీజేపీ వాటా ఒక 10 సీట్లు అనుకుంటే, ఈయన ఏదో 30 సీట్లు 40 సీట్ల దగ్గర బేరం పెట్టి పోనీ 40 సీట్లు అడుగుతారు అనుకుందాం. ఈ 40 సీట్లలో బీజేపీ కానీ జనసేన కానీ అంత స్ట్రాంగ్ అభ్యర్థులు ఎక్కడున్నారు, మళ్ళీ టీడీపీ వాళ్ళే మోయాల వాళ్ళని. ఈ 40 సీట్లలో టీడీపీ మీద ఆశ పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు 40 సీట్లు గుర్తుపెట్టుకోండి, 40 సీట్లు అంటే చిన్న సంఖ్య కాదు, అంటే 7-8 లోక్సభ. సరే, లోక్సభ మీద అంత ఆశ పెట్టుకుని జనసేన బీజేపీలో లేదా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళంటే ఓకే, దాన్ని అలా వదిలేయచ్చు. వీళ్ళు ఈ 40 సీట్లలో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సి ఉంటుంది. 40 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామనుకునే జనసేన అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థులు కానీ ఈ రోజుకైతే లేరు. ఇతను భలే స్ట్రాంగ్, ఇతనికి అలయన్స్ అనేది కేవలం ఊరికే నామమాత్రమే తప్ప ఇతను ఒరిజినల్గా పోటీ చేసినా గ్యారెంటీగా గెలిచిపోతాడని పేరులో 4 పేర్లు చెప్పండి చూద్దాం, లేరు. కాబట్టి 40 నుంచి 50 సీట్లు త్యాగం చేస్తే టీడీపీ, అక్కడున్న తెలుగుదేశం నాయకులంతా మా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా, ఆయన ఒక్కడిని ముఖ్యమంత్రి చేస్తే మా జీవితం ధన్యమైపోతుంది, మా రాజకీయ భవిష్యత్తు పోతే పోయిందిలే ఏమవుతుంది అనుకుని త్యాగం చేసే సీన్ ఏమి లేదు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా తిరుగుబాటు చేయడము, అసంతృప్తులకు గురి కావడము, తమ సీట్లో జనసేన అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ గెలిచి బలపడితే ఇక వాళ్ళు స్ట్రాంగ్గా శాశ్వతంగా తిష్ట వేస్తారు అనే అపనమ్మకం ఒకటి ఉంటుంది కదా. మన పొలిటికల్ జర్నీ ముఖ్యం. పార్టీ రేపు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేది ఎవరు? ఆయన అంటాడు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు రాజ్యసభ ఇస్తా అంటాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా అమలు చేస్తాడంటే ఎవరికి తెలియదు. కాబట్టి తమ భవిష్యత్తు నాశనం అవుతుంది అనే దృష్టితో వాళ్ళు పొత్తుకి ఏ మేరకు సహకరిస్తారు అనేది ఒక పాయింట్. అలా సహకరించకుండా ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ 40-50 సీట్లలో సగం సీట్లు ఏ కారణాల వల్లైనా అలయన్స్ ఓడిపోతే వాళ్ళ గవర్నమెంట్కి ప్రమాదం. వైసీపీ ఏ వైసీపీ అయితే వద్దనుకుంటా ఉన్నారో వీళ్ళు అదే వైసీపీ వచ్చే ప్రమాదం ఉంది, కేవలం ఈ అలయన్స్ ట్రాన్స్ఫర్ కనుక జరగకపోతే. కానీ జగన్ గారిని ఏమైనా సరే ఓడించాలా అనే డెసిషన్తో కనుక జనం ఉంటే ఈ మనం మాట్లాడుకునే ఏ పాయింట్ వర్కౌట్ కాదు. జనం ఒకసారి విచిత్రమైన నిర్ణయాలు తీసుకొని ఉప్పినలాగా వచ్చి ఓట్లేస్తారు. అటువంటి జరిగితే ఎవరు కాపాడలేరు వైసీపీని. కానీ ఈ రోజుకి వైసీపీ నిజంగా అంత అధ్వాన స్థితిలో ఉందా అంటే ఇప్పటికైతే మనకి ఏ ఉదాహరణలు దాఖలాలు లేవు. అంత ఖచ్చితంగా 100% వైసీపీని ఓడించాలనే పట్టుదలతో జనం ఉండారా అనే దానికి ఇప్పటికైతే ఈ రోజుకైతే మనకేం ఉదాహరణలు లేవు. ఎందుకంటే జనంలో అండర్ కరెంట్గా పథకాల లబ్ధిదారులు సాలిడ్గా ఆయనకు ఓటు వేయాలి ఉన్నారనేది సర్వేలన్నీ చెప్తున్నాయి. పోనీ ఆ సర్వేలన్నీ పూర్తిగా నిజాలు కాకపోయినా ఆయనకి లబ్ధిదారుల ఓటు బ్యాంక్ ఒకటి ఉంది. ఈ ఓటు బ్యాంక్ ఆయన ఏ మేరకు కాపాడుతుంది, ఏ మేరకు కాపాడదు అనేది ఇంకా కొంచెం టైం పడుతుంది. కానీ తెలుగుదేశానికి మాత్రం ఈ అలయన్స్ వల్ల అన్లెస్ వైసీపీని ఓడించి తీరాలని జనం పట్టుదలగా గనక లేరు అనే ఉంటే తెలుగుదేశానికి నష్టం. ఈ అలయన్స్ వల్ల అనేక నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకుల్ని కోల్పోవలసి వస్తుంది. సరే సార్, మనం కార్యకర్తలు వీళ్ళని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ అలయన్స్ వల్ల మామూలు ప్రజల్లో ఓట్లేసేది వాళ్ళే కాబట్టి ఓటర్లలో ఎలా ఉంటుంది అసలు? అంటే దీన్ని ఒక మహాకూటమి, జగన్ వైపు ఎవరూ లేరు, అందరూ చంద్రబాబు వైపే ఉన్నారని ఒక పాజిటివ్ యాంగిల్ ఇటువైపు చూస్తారా, లేకపోతే జగన్ గారి వైపు సింపతి వర్కౌట్ అవుతుందా, ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుందంటే ఇప్పుడు బీజేపీకి అనుకూలత ఉంది, ప్రతికూలత ఉంది. బీజేపీ అలయన్స్లో కలవడం వల్ల
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్రెడీ వైసీపీకి మైనారిటీ ఓటర్ల ఎడ్జ్ ఉంది. మైనారిటీ ఓటర్లు అయినటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వైసీపీ వైపు ఉన్నారు యాజ్ ఆన్ టుడే. బీజేపీ అలయన్స్లోకి వస్తే వాళ్ళు అటు ఇటుగా ఉన్న 10-20% మంది కూడా 100% అటువైపు వెళ్తారు. ఇది టీడీపీకి నష్టం. అయితే బీజేపీకి అనుకూలత కూడా ఉంది. ఎలా అనుకూలత అంటే కొన్ని వర్గాలు రామ దేవాలయం నిర్మాణము వీటి ఆధారంగా మోదీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నటువంటి మూడ్ ఒకటి ఉంది. అయితే ఆ మూడ్ ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందని తెలియదు మనకు. బీజేపీ ఎప్పుడూ కూడా సెంట్రల్లో రావాలా వద్దా అని నిర్ణయించే స్థితిలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ లేదు. ఆ పార్టీ అభిమానం లేదు. అంటే ఆ పార్టీకి కార్యకర్తలు అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు బీజేపీని గెలిపించే స్థాయిలో లేరు. కానీ బీజేపీని ఓడించే స్థాయిలో మైనారిటీలు క్రిస్టియన్లు ఉన్నారు. కాబట్టి ఈ వైపు వైసీపీ వైపు వీళ్ళు కనుక సాలిడ్గా వస్తే బీజేపీ అలయన్స్ ఇటువైపు ఉంటే బీజేపీ వల్ల కొంత నష్టం జరుగుతుంది టీడీపీకి. ఓవరాల్గా ఈ పొత్తుని ఏం చేసుకొని వస్తారో మళ్ళీ ఏం చెప్తారు? ఏముంది, బీజేపీ అటు ఉండదు, వైసీపీకి ఎవరితో పొత్తులతో ఉండరు. ఉంటే వైసీపీ అలయన్స్లో జనసేనతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం వాళ్ళతో పొత్తులో ఉండాలి బీజేపీ. లేకపోతే బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. బీజేపీ ముందు ఉన్న ఆప్షన్లు రెండే, కొత్త ఇండిపెండెంటా. అసలు వీళ్ళు ఇంతగానో ఇదంతా డ్రామా జరిపించిన తర్వాత వదులుకొని వస్తారు? అసలు ఎలాగైనా ఏదో రకంగా పొత్తు పెట్టుకుని వస్తారు. అంటే వీళ్ళు గట్టిగా పట్టుబట్టి బీజేపీ మోదీ అమిత్ షాను కౌగిలించుకొని, అంటే చంద్రబాబు అయ్యా మీరు ఎలాగైనా మా అలయన్స్లో ఉండాలి 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 అని గట్టిగా అడగడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి బేరం ఆడే శక్తి కోల్పోతారు. బీజేపీ 30 సీట్ల దగ్గర బేరం మొదలుపెట్టింది అనుకోండి. బీజేపీ ఎలాగైనా అలయన్స్లో ఉండాలి అని చంద్రబాబు కోరుకుంటున్నప్పుడు ఆయన లేదు లేదు మీ ఇష్టమైతే ఉండండి, కష్టమైతే పోండి, మీ 30 ఇవ్వమని తేల్చి చెప్పలేని ఒక దుస్థితి వస్తుంది ఆయనకి. ఇంతకుముందు ఆయన కమాండర్గా ఉండేవాడు. బీజేపీకైనా ఇంకెవరికైనా కూడా అలయన్స్ను ఈయన డిసైడ్ చేసేవాడు. ఇన్ని సీట్లే ఇస్తాము, ఎందుకంటే కాదు మా వల్ల అని డిసైడ్ చేసేవాడు. ఇప్పుడు ఈయన బలహీనపడ్డాడు. అంటే పొత్తు అందరినీ కలుపుకొని పోకపోతే మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది, ఈసారి దుంపదేం చేస్తుంది, మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది అని భయం పట్టుకుంది చంద్రబాబు. అందుకని ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే సార్, చూద్దాంలేండి మరి ఏం చేసుకుని వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.